హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ప్రీవియస్ క్లాస్లలో కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్ సో ఈ స్ట్రక్చర్స్ని ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఎవరైనా ఈ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే నా ఛానల్లో మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి వాంట్ టు స్ట్రక్చర్ని నేర్చుకుందాం. వాంట్ టు, వాంట్స్ టుని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో వాంట్ టు యొక్క మీనింగ్ ఏంటంటే జనరల్గా నేను వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అనే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం వాంట్ టు ఇంకా వాంట్స్ టుని యూస్ చేస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో వాంట్ టుని యూస్ చేసి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్, సో ఇలా 4 సెంటెన్సెస్తో ఎలా సింపుల్గా యూస్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ చూద్దాం. ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు వాంట్ టు యూస్ చేయాలి. హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు వాంట్స్ టు అనేది యూస్ చేయాలి. ఓకేనా? ప్లస్ V1 ఏదైనా గో, కమ్, సింగ్, లర్న్, సీ ఇలా V1 అనేది యూస్ చేయాలి. సో ఇది మనకి వాంట్ టు స్ట్రక్చరు. సో ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో మనం ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్. సో ఇలా 4 సెంటెన్స్తోనే కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ వాంట్ టు గో దేర్. ఐ వాంట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా? పాజిటివ్కి పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ చేయాలి మనం, అంటే క్వశ్చన్ చేయాలి మనం. సో వాంట్ టుని క్వశ్చన్ చేయాలంటే డూ ఇంకా డస్లతో క్వశ్చన్ చేయగలం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. దీన్ని క్వశ్చన్ చేయడానికి మనం డూని యూస్ చేయాలి. డు ఐ వాంట్ టు గో దే, డు ఐ వాంట్ టు గో, డు ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నానా, డు ఐ గో, నేను వెళ్ళాలనుకుంటున్నానా, ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు డూ ఒక హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా? సో మనకి ఫస్ట్ ఏంటి, ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. డు ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నానా, ఇది పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ సెకండ్ ఇది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు గో, ఐ డోంట్ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవడం లేదు, నేను వెళ్ళాలనుకోవడం లేదు, ఐ డోంట్ వాంట్ టు గో. సో ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ కూడా నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ చేయాలి మనం, అంటే క్వశ్చన్ చేయాలి నెగిటివ్లో కూడా. ఓకేనా? డోంట్ ఐ వాంట్ టు గో, డోంట్ ఐ వాంట్ టు గో అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా, నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. డు ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నానా, ఐ డోంట్ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవడం లేదు. డోంట్ ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవడం లేదా. సో ఇలా పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్. ఓకేనా? సో ఇలా 4 సెంటెన్స్ అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి మనం. సో ఇప్పుడు మనకి ఐతో ప్రాక్టీస్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వీతో చూద్దాం. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇది మనకి పాజిటివ్, పాజిటివ్ ఇంటరగేటివ్ చేయాలి దీనికి. ఓకేనా? డూ వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామా, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామా, ఇలా ఎక్స్ప్రెషన్, అనుకుంటున్నామా ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. వీ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వీ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. సో దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరగేటివ్. డోంట్ వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డోంట్ వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదా, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదా. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. డూ వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామా. వీ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. డోంట్ వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదా. సో ఇలా. సో ఐ అయిపోయింది, వి అయిపోయింది. ఇప్పుడు యూతో ప్రాక్టీస్ చేద్దాం. యూ వాంట్ టు సీ దాట్, యూ వాంట్ టు సీ దాట్, నువ్వు అది చూడాలనుకుంటున్నావు, నువ్వు అది చూడాలనుకుంటున్నావు. డూ యూ వాంట్ టు సీ దాట్, డూ యూ వాంట్ టు సీ దాట్, నువ్వు అది చూడాలనుకుంటున్నావా, నువ్వు అది చూడాలనుకుంటున్నావా. యూ డోంట్ వాంట్ టు సీ దాట్, యూ డోంట్ వాంట్ టు సీ దాట్, నువ్వు అది చూడాలనుకోవడం లేదు, నువ్వు అది చూడాలనుకోవడం లేదు. డోంట్ యూ వాంట్ టు సీ దాట్, డోంట్ యూ వాంట్ టు సీ దాట్, నువ్వు అది చూడాలనుకోవడం లేదా, నువ్వు అది చూడాలనుకోవడం లేదా. సో ఇలా పాజిటివ్ అయిపోయింది, పాజిటివ్ ఇంటరగేటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, నెగిటివ్ ఇంటరగేటివ్ అయిపోయింది. సో ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి యూ తర్వాత ఏముంది, దే, దేతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దే వాంట్ టు బ్రింగ్ దాట్,
దే వాంట్ టు బ్రింగ్ దట్. వాళ్ళు అది తీసుకురావాలనుకుంటున్నారు. వాళ్ళు అది తీసుకురావాలనుకుంటున్నారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఇంటర్గేటివ్ చేయాలి మనం ఇప్పుడు. డూ దే వాంట్ టు బ్రింగ్ దట్? డూ దే వాంట్ టు బ్రింగ్ దట్? వాళ్ళు అది తీసుకురావాలనుకుంటున్నారా? వాళ్ళు అది తీసుకురావాలనుకుంటున్నారా? దే డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్. దే డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్. వాళ్ళు అది తీసుకురావాలనుకోవడం లేదు. వాళ్ళు అది తీసుకురావాలనుకోవడం లేదు. డోంట్ దే వాంట్ టు బ్రింగ్ దట్? డోంట్ దే వాంట్ టు బ్రింగ్ దట్? వాళ్ళది తీసుకురావాలనుకోవడం లేదా? వాళ్ళది తీసుకురావాలనుకోవడం లేదా? సో ఇలా దే వాంట్ టు బ్రింగ్ దట్, వాళ్ళది తీసుకురావాలనుకుంటున్నారు. డూ దే వాంట్ టు బ్రింగ్ దట్? వాళ్ళది తీసుకురావాలనుకుంటున్నారా? దే డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్. వాళ్ళది తీసుకురావాలనుకోవడం లేదు. డోంట్ దే వాంట్ టు బ్రింగ్ దట్? వాళ్ళది తీసుకురావాలనుకోవడం లేదా? సో ఇలా. సో ఇప్పుడు ఐ వై యూ దే అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి హీతో ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మనకి రూల్ ఏంటి? హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు వాంట్స్ టు అనేది యూస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ హీ వచ్చింది కాబట్టి వాంట్స్ అనేది యూస్ చేయాలి. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. సో ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్ కదా. సో దీనికి మళ్ళీ పాజిటివ్ ఇంటర్గేటివ్ చేయాలి. ఇక్కడ డూ యూస్ చేయకూడదు. హీ సీ ఇట్ వచ్చేటప్పుడు డస్ అనేది యూస్ చేయాలి. ఓకేనా? డజ్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? డజ్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? డజ్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడా? అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడా? ఇప్పుడు నెగిటివ్. హీ డజంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. హీ డజంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదు. అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటర్గేటివ్. డజంట్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? డజంట్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదా? అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదా? ఇక్కడ చూడండి, హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు డజ్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటున్నాను. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్ వాంట్స్ వచ్చింది, ఇక్కడ వాంటే వచ్చింది. ఎందుకంటే డస్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాంట్స్ టు అని యూస్ చేయకూడదు. ఓకేనా? డజ్ వచ్చినప్పుడు ఇంటర్గేటివ్ సెంటెన్స్ చేసేటప్పుడు వాంట్ టు అనే మళ్ళీ యూస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డజ్ హీ వాంట్స్ టు అనకూడదు. ఓకేనా? డజ్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇలా చెప్పాలి. ఓకేనా? సో హీ వచ్చేటప్పుడు ఇలాంటి మీనింగ్ వస్తుంది. హీ తర్వాత ఏముంది? సి యొక్క మీనింగ్ ఏంటి? ఆమె. ఓకేనా? సో సీని యూస్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. షీ వాంట్స్ టు కుక్. షీ వాంట్స్ టు కుక్. ఆమె వంట చేయాలనుకుంటుంది. ఆమె వంట చేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి పాజిటివ్ ఇంటర్గేటివ్ చేయాలి. డస్ షీ వాంట్ టు కుక్? డస్ షీ వాంట్ టు కుక్? ఆమె వంట చేయాలనుకుంటుందా? ఆమె వంట చేయాలనుకుంటుందా? ఇక్కడ చూడండి, డస్ రావడంతోనే వాంట్స్ రాలేదు, వాంట్ టు అనే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్. షీ డజంట్ వాంట్ టు కుక్. ఆమె వంట చేయాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు కుక్. ఆమె వంట చేయాలనుకోవడం లేదు. డజంట్ షీ వాంట్ టు కుక్? డజంట్ షీ వాంట్ టు కుక్? ఆమె వంట చేయాలనుకోవడం లేదా? ఆమె వంట చేయాలనుకోవడం లేదా? సో ఇలా షీ వాంట్స్ టు కుక్, ఆమె వంట చేయాలనుకుంటుంది. డస్ షీ వాంట్ టు కుక్? ఆమె వంట చేయాలనుకుంటుందా? షీ డజంట్ వాంట్ టు కుక్. ఆమె వంట చేయాలనుకోవడం లేదు. డజంట్ షీ వాంట్ టు కుక్? ఆమె వంట చేయాలనుకోవడం లేదా? సో షీతో ఇలాంటి మీనింగ్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఏముంది? ఇట్ మనం ఎక్కువగా యూస్ చేయము. ఇప్పుడు ఏదో ఒక నేమ్తో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? శ్వేత వాంట్స్ టు డ్యాన్స్. శ్వేత వాంట్స్ టు డ్యాన్స్. శ్వేత డ్యాన్స్ చేయాలనుకుంటుంది. శ్వేత డ్యాన్స్ చేయాలనుకుంటుంది. డస్ శ్వేత వాంట్ టు డ్యాన్స్? డస్ శ్వేత వాంట్ టు డ్యాన్స్? శ్వేత డ్యాన్స్ చేయాలనుకుంటుందా? శ్వేత డ్యాన్స్ చేయాలనుకుంటుందా? శ్వేత డజంట్ వాంట్ టు డ్యాన్స్. శ్వేత డజంట్ వాంట్ టు డ్యాన్స్. శ్వేత డ్యాన్స్ చేయాలనుకోవడం లేదు. శ్వేత డ్యాన్స్ చేయాలనుకోవడం లేదు. డజంట్ శ్వేత వాంట్ టు డ్యాన్స్? డజంట్ శ్వేత వాంట్ టు డ్యాన్స్? శ్వేత డ్యాన్స్ చేయాలనుకోవడం లేదా? శ్వేత డ్యాన్స్ చేయాలనుకోవడం లేదా? శ్వేత వాంట్స్ టు డ్యాన్స్. శ్వేత డ్యాన్స్ చేయాలనుకుంటుంది. డస్ శ్వేత వాంట్ టు డ్యాన్స్? శ్వేత డ్యాన్స్ చేయాలనుకుంటుందా? శ్వేత డజంట్ వాంట్ టు డ్యాన్స్. శ్వేత డ్యాన్స్ చేయాలనుకోవడం లేదు. డజంట్ శ్వేత వాంట్ టు డ్యాన్స్? శ్వేత డ్యాన్స్ చేయాలనుకోవడం లేదా? సో ఇలా సో పేరుతో ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సో ఓవరాల్గా వాంట్ టు ఇంకా వాంట్స్ టు ఒక మీనింగ్ ఏంటంటే అనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అనే సెంటెన్సెస్ వచ్చేటప్పుడు వాంట్ టు ఇంకా వాంట్స్ టు అనేది యూస్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే ఇలా 4 సెంటెన్సెస్ నేర్చుకోవాలి. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో
కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్ వీటన్నిటి స్ట్రక్చర్స్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో వాంట్ టు ఇంకా వాంట్స్ టూని ఈ రకంగా మన డైలీ లైఫ్లో సింపుల్గా యూస్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.